యా బ్రో, మూవీ చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చిండే ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఒక నార్మల్ ఆడియన్స్ ఇప్పుడు నాకేంటంటే సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes సెకండ్ హాఫ్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఉండే స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, సో ఏజ్కి తగ్గ గెటప్ కావచ్చు, అంతా బాగానే ఉంది. నాకేంది మైనస్ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనకు లీనియర్గా ఉండకుండా ఒకటి ఫ్యూచర్, ఒకటి పాస్ట్, ఒకటి ప్రెజెంట్, సో ఎవరు ఏది చెప్తా ఉంటారో తెలియదు అనమాట. అందరు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. అదొక్కటి కొంచెం లీనియర్గా పెట్టింటే బాగుండేదని నాకు అనిపించింది. సో అంటే ఎలివేషన్స్ మంచిగానే పెట్టుకున్నారనమాట, ఒక్కొక్కరు రావడము. కాకపోతే డైరెక్షన్ కొంచెం బెటర్గా పెట్టింటే బాగుందని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అదొకటి తప్ప మనకు సెకండ్ హాఫ్ బాగుంది. మెయిన్గా ఏంటంటే మెసేజ్ వచ్చేసి నిజంగానే గ్లోబల్ మెసేజ్ ఉందన్నమాట. సో ఏంటంటే రవితేజ గారు డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ ట్రైలర్లోనే మనకు ఆ డైలాగ్ ప్రాపర్గా మనం అర్థం చేసుకుంటే మనకు అక్కడికి అర్థమైపోయింది ఆ మెసేజ్ ఏంది అనేది. సో ఇప్పుడు ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు వచ్చేసి దేవుడు అంటారు. ఈ దేవుడు వచ్చేసి మంచోడు కాదు, మొండోడు. ఈ డైలాగ్ విన్నప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఆయన ఏంటంటే యాక్చువల్లీ గన్స్ వచ్చేసి ఇప్పుడు అమెరికాలో కావచ్చు, లేకపోతే యూరోప్లో కావచ్చు, సప్లై అనేది ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అమెరికాకి, యూరోప్కి మన ఇండియన్ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు వెళ్తే మీ పిల్లలు కాల్ చేస్తారనేది బదులు మీ పిల్లలు కాల్పుల్లో చనిపోయినారనే కాల్స్ రాకూడదు అని. సో మంచి గ్లోబల్ మెసేజ్ అయితే ఉంది. వైలెన్స్ ఉంది బ్రో ఇప్పుడు. కాకపోతే ఏం వైలెన్స్ ఇప్పుడు మనకు అనిమల్ కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిండే మూవీస్ కావచ్చు, మనకు సైన్తో కావచ్చు, దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఈ మూవీలో వైలెన్స్. అంటే మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఈ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్, డైరెక్షన్, రవితేజ గారి యాక్టింగ్ అంటే ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. మనకు మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక్కటేనమాట, కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్గా పెట్టింటే బాగుండేది. సంక్రాంతికి వచ్చింటే విన్ అయ్యి ఉండేదా? లేదు బ్రో, సంక్రాంతికి వచ్చిన హనుమాన్ విన్నర్ అయ్యేది. బట్ హనుమాన్ తర్వాత అయితే ఈగల్ అయింది. సో ఇదైతే డెఫినెట్లీ చెప్తాను, ఈగల్ ఈజ్ బెటర్ దాన్ సైంధవు, నాసామిరంగా అండ్ గుంటూరు కరం. అదైతే నేను చెప్పగలను. బట్ ఇది సూపర్ హిట్ అని నేను చెప్పడం లేదు, ఒక అబో యావరేజ్ మూవీ. మేబీ అందరికి బాగా నచ్చితే హిట్ కూడా అవుతుంది. రవితేజ పర్ఫార్మెన్స్ అయితే గుండె గల్ గల్ అనిపించింది అనమాట. సినిమా అయితే వేరే రేంజ్ లో ఉంది బ్రో. సినిమాకి హైలైట్ ఏంటంటే మెయిన్ గన్ కల్చర్ మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. కొన్ని సీన్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ చూస్తూ ఉంటే అసలు మనకి హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది బ్రో. ఆ చేజింగ్లు కానీ అసలు ఎక్కువ మొత్తం గన్నుల మీదే ఉంటుంది అనమాట సినిమా. అదైతే చాలా చాలా బాగుంది. అసలు మెయిన్ అనుపమ పరమేశ్వర్ కానీ జర్నలిజం క్యారెక్టర్ చేసింది, అది కానీ పీక్స్ అనే చెప్పొచ్చు. తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నవదీప్ అయితే ఎరగదీశాడనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం హైలైట్ అన్న పీక్స్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చూసి నేను డిసప్పాయింట్ అయ్యా, బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు ఏం కావాలో, అసలు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అదే చూపించారు. గన్ కల్చర్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఎక్కువ అయిపోతుంది, దీన్ని అరికట్టాలి, దాన్ని అరికట్టడమే మెయిన్ ఉద్దేశమనే ఆ క్యారెక్టర్ చేశారు రవితేజ అన్న. అదైతే చాలా చాలా బాగుంది బ్రో. సినిమాటోగ్రఫీ అయితే చాలా హైలైట్ గా ఉందన్నమాట. అక్కడక్కడ కొన్ని మనకి కేజీఎఫ్ సీన్స్ సింక్ అవుతా ఉంటాయి, కానీ కేజీఎఫ్ మించే ఉన్నాయి అనమాట. హాలీవుడ్ రేంజ్ లో ఉంది బ్రో సినిమా. అయితే నాకైతే నచ్చింది. అసలు రవితేజని కొత్తగా చూపించాడు, అసలు హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు రవితేజ. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అన్న. ఫస్ట్ హాఫ్ ఏం పెద్దగా లేదనమాట, ఫ్లాప్ కాదన్న, స్లో ఉంది. బట్ సెకండ్ హాఫ్ అయితే హైలైట్. దాన్ని మనం మర్చిపోయి సలార్ కాదన్న, ఇది నార్మల్ సినిమా అన్న. సలార్ ప్యాన్ ఇండియా, ఇది నార్మల్ సినిమా. సంక్రాంతికి రిలీజ్ చేయకుండా మంచి పని చేశారా? ఇప్పుడు మంచి పని చేశారని చెప్పచ్చు. ఏంటంటే 4 సినిమాలకే కొట్టుకున్నారు, ఇంకా 5 సినిమాలు అయితే కష్టమైంది కదా. బట్ రవితేజ మ్యానియా సెకండ్ హాఫ్ లో మాత్రం అయితే ఫుల్ మార్క్ కనపడుతుంది. పీక్స్ పార్ట్ 2 రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని అసలు నిజం చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ లో ఇచ్చాడన్న రవితేజ పర్ఫార్మెన్స్. ఆ డైలాగ్ డెలివరీ, ఎలివేషన్లు, ఫైట్లు అవన్నీ పీక్స్. కేజీఎఫ్ లో మనకి అక్కడక్కడ సీన్స్ సింక్స్ అయిపోతాయి అనమాట. ఆ రేంజ్ లో ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంది? ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, ఫైట్ చాలా బాగుంది. అసలు నవదీప్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఎరగదీశాడనే చెప్పొచ్చు. సూపర్ హిట్ సినిమా అయితే ఓవరాల్ గా అబౌవ్ యావరేజ్ అన్న. ఓకే.